రా ఫిలిప్పు భర్తలో అమ్మాయి ధ్యానించాం కదండి. ఇవాళ 15వ వచనంలో మత్తయి, తోమా ఉన్నారు కదా. సో తోమా జీవితాన్ని ముఖ్యంగా మనం ధ్యానిద్దాం. ఈ మధ్యనే నేను లేవి, మత్తయి గురించి మనం వర్తమానం విన్నాము కదా. ఒక గత నెలలో ఇప్పుడు మనం లేవిని గురించిన వర్తమానం విన్నాం కదండి. అయితే మత్తయిని గురించి కొంచెం తక్కువగా తెలుసుకుందాం, జస్ట్ పై అవుట్లైన్. కానీ తోమా జీవితాన్ని మనం కొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రభు సహాయం పొందుతూ మనము వాక్యాన్ని విందాం. సరే, నేను గత వారం చెప్పినట్టు దేవుడు జగటమన్ను లాంటి మనుషులను తీసుకొని ఒక కుమ్మరి ఎలాగైతే ఒక మంచి పాత్రనుగా చేసి ఎలాగైతే వాడుతాడో, అలాగ దేవుడు ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని అలాంటి మనుషుల్ని పట్టుకొని ఆయన వారిని సిద్ధపరిచి ఆయన పరిచర్య కొరకు వాడుకున్నాడు. వారినే కాదు, నిన్ను నన్ను కూడా ఆయన సిద్ధపరిచి ఆయన కార్యాల కొరకు వాడుకుంటున్నాడు కూడా. ఈవేళ మనం 92వ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు చివరిలో ఒక మాట ఉంది, మనము ప్రసిద్ధి చేయడానికి మనం ఇంకా పచ్చగా సారంతో ఉన్నామంటండి. ముసలితన మందు కూడా ఇంకా సారంతో పచ్చగా ఉంటున్నారు. ఎందుకు అని అంటే మనం ఆయన ఏం చేయడానికి, ప్రసిద్ధి చేయడానికి. దేవుడు మనల్ని ఆయన మందిరంలో నాటాడు, మువ్వు వేస్తున్నాం, ఎదుగుతున్నాం, వర్ధిల్లుతున్నాం, ఎంత అభివృద్ధి చెందుతున్నాం. దేనికి అండి? ఇప్పుడు దేవుడు ఎంత వాక్యం చెప్పించింది, ఎంత భక్తిలో ఎదిగింపజేస్తుంది. ఆయన మెయిన్ పర్పస్ ఏంటి? ఈ లోకంలో మనము ఆయన ఏం చేయాలి? ప్రసిద్ధి చేయి, లోకానికి వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, ప్రభావితం చేయాలి. అంతేగాని ఎంజాయ్ చేయడం కోసం కాదు ప్రభు మనల్ని ఈ లోకంలో పెట్టింది. పరలోకంలో ఎంజాయ్ చేయొచ్చు కదండి, పరలోకంలో ఆనందించవచ్చు. కానీ మనకు గొప్ప బాధ్యత ఈ లోకంలో ఉందన్నమాట. అయితే ఆ కార్యాల కోసం ప్రభు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం ఒక్కొక్కరి జీవితాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, పేతురు ఏంటి, యాకోబు, యోహాను, ఆంద్రియా, వీళ్ళందరి జీవితాలు ధ్యానిస్తున్నప్పుడు ఏ ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈయనైతే పర్ఫెక్ట్ వ్యక్తి అండి, కరెక్ట్గా దేవుని పరిచయానికి ఉపయోగపడతాడు అనడానికి ఎవరూ లేరు. పేతురు చూస్తే ఆయనకు కోపము, ఓ పక్కన భయము. యాకోబు, యోహానులు చూస్తే వాళ్ళకి విపరీతమైన కోపం. అంతేకాకుండా దాన్ని ఏంటి, గొప్పలు కోరుకునే మనసులు. లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే దేవుని పరిచయకి ఉపయోగపడే ఒక లక్షణం కూడా వాళ్ళలో లేదన్నమాట. కానీ దేవుడు అలాంటి వాళ్ళని, మన్ను లాంటి వాళ్ళని ఆయన చక్కగా ఒక మంచి పాత్రగా తీర్చిదిద్దాడు. దేవుడు నిన్ను నన్ను కూడా అలాగా చేస్తాడు. అయితే ఈరోజు మనం ధ్యానించబోయే జీవితం ఎవరండి అంటే తోమా. చెప్పండి, తోమా అని వెంటనే మనకు గుర్తొచ్చే స్టేట్మెంట్ ఏంటిదండి? అబ్బా భలే చెప్పారు, నమ్మనే నమ్మరు. మనుషులు అలాంటి వాళ్ళు అండి. ఏంటో తెలుసా, వాళ్ళు ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా అది వదిలేస్తాం. ఏదైనా చెడ్డ లక్షణం ఉందనుకోండి, దాన్నే పట్టుకొని నమ్మనే నమ్మనున్నాడండి అంటాం కదా. కానీ నిజానికి తోమా జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే బోల్డ్ అన్ని మంచి విషయాలు ఉన్నాయి. ప్రభు ఎలాంటి వ్యక్తిని మార్చుకున్నాడో గమనిస్తూ ఉంటే గొప్ప విషయాలు ఉన్నాయి. దినం మనం తోమా జీవితంలోనండి ఒక 5 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఒక 5 లెసన్స్, ఇంపార్టెంట్ లెసన్స్. నిజానికి అవి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం చాలా నేర్చుకోవాలి తోమా జీవితం నుంచి అని మనకు అర్థమవుద్ది. దిదుమా అనబడిన తోమా కదండి. దిదుమా అన్న మాటకి అర్థం ఏంటంటే ట్విన్ అంట. అంటే నాకు ట్విన్ బ్రదర్స్ ఉన్నారేమో ఆయనకి. సో మొత్తం మీద అంత డీటెయిల్ మనకు తెలియదు, కానీ మొత్తం మీద తోమా అని జ్ఞాపకుంచుకుందాం. తోమా జీవితంలో ఒక 5 లక్షణాలు మనం చూద్దాం. మొట్టమొదటిది తోమాలోనండి ప్రభు ఆయనలో తీసుకొచ్చిన మార్పు ఏంటంటే, ఒక శత్రువు లాంటి వ్యక్తిని క్షమించి చేర్చుకునే వ్యక్తిగా చేశాడండి. ఒక శత్రువు లాంటి మనిషిని క్షమించి చేర్చుకునే వ్యక్తిగా చేశాడు. ఇది ఎలాగా మనకి కనపడుతుందండి? తోమాకి శత్రువు ఎవరు, ఏ శత్రువు ఆయన చేర్చుకున్నాడండి అని మీరు గమనిస్తే, ఇప్పుడు ఇదే భాగం మనం గమనిస్తేనండి, ఏది లూకా సువార్త 6:14లో శిష్యుల పేర్లు మనకు కనపడుతున్నాయి కదండి. పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను, ఇలా వరుసగా పేర్లు మనకు కనపడుతున్నాయి. సేమ్ వచనం మత్తయి రాస్తాడు. మత్తయి ఇవే పేర్లు రాస్తూ ఆయన ఒక మంచి సత్యాన్ని మనకు నేర్పిస్తాడు. అదేంటో నేను చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఒకసారి తీయండి. ఈ ఫస్ట్ పాయింట్ మనకి ఎక్కడ కనబడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము
మూడో వచనం చూడండి, రెండో వచనం చదువుదాం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురును అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రెయ, జబదేయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు బర్తలోమయి, తోమా సుంకరైన మత్తయి, ఆల్ఫయి కుమారుడు యాకోబు, తదైన మారు పేరుగా లెబ్బయి, కనడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఇప్పుడు చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. దేవుడు వీళ్ళనందరినీ, ఇక్కడ 12 మంది ఉన్నారు కదా, ఈ 12 మందిని కూడా ఇద్దరిద్దరుగా డివైడ్ చేశాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పేరు పక్కన ఒక కామా కనబడుతుంది, కానీ 2 పేర్ల తర్వాత కామా కనిపించదు. ఏముందో మీరు నాకు చెప్పాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, రెండో వచనం, మొదట పేతురు అనబడిన సీమోను కామా అతని సహోదరుడు ఆంద్రెయ, తర్వాత ఏముంది, దాన్ని ఏమంటారు? కమాన్, బాగా చెప్పారు, వెరీ గుడ్. సెమీకాలన్ ఉంది కదండి, ఓకే, కామా లేదు. నెక్స్ట్ చూడండి, జబదేయి కుమారుడు యాకోబు కామా అతని సహోదరుడు యోహాను, ఏముంది? కొంతమంది అది ఏంటండి అని అడుగుతున్నారు. సెమీకాలన్ కదా. నెక్స్ట్ ఫిలిప్పు కామా బర్తలోమయి సెమీకాలన్. మీరు గమనించారా? ఇద్దరిద్దరు పేర్ల తర్వాత మనకేం కనపడుతుంది? సెమీకాలన్. ఎందుకని తెలుసా? ఆ ఇద్దరు జత అన్నమాట. జత. పేతురు ఆంద్రెయ ఒక జత. నెక్స్ట్ జబదేయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను జత. ఫిలిప్పు బర్తలోమయి ఒక జత, ఒక గ్రూపు. నెక్స్ట్ తోమా సుంకరి అయిన మత్తయి సెమీకాలన్. ఇప్పుడు చెప్పండి, తోమాని దేవుడు ఎవరితో జతపరిచాడు? ఉట్టి మత్తయి కాదు, అక్కడ ఒక మాట రాసింది, సుంకరి అయిన మత్తయి. అది చాలా ప్రాముఖ్యం అండి, అది చాలా ప్రాముఖ్యం. చూడండి, బైబిల్లో ఒక పొల్లు కూడా చాలా ప్రాముఖ్యం. ఆ సెమీకోలన్, ఆ కామా మంచి లెసన్ మనకు నేర్పిస్తుంది. ఏంటంటే దేవుడు తోమాని సుంకరి అయిన మత్తయితో ఏం చేశాడు? జతపరిచాడు. సుంకరి అయిన మత్తయి అని ఎందుకు తెలుసా రాశారు? సుంకరి అన్న మాట చాలా తీవ్రమైన మాట. ఆ కాలంలో సమాజం వెలేసేస్తున్న జాతి ఎవరంటే సుంకర్లు. అసహించుకుంటారనమాట సుంకర్లు. అలాంటి అసహించుకునే ఒక మత్తయిని తోమాతో జతపరిచినప్పుడు తోమా ఏమనాలి చెప్పండి? ఎలా అడుగుతారు నన్ను జతపరుస్తున్నాను, వద్దొద్దు, ఎలా అడగడు, నాకు ఎవరైనా మంచోళ్ళు ఎవరైనా తీసుకురండి, నాకు ఆడు కావాలి, వీళ్ళు కావాలని చెప్పి అలాగనాలి. కాదు ప్రభువా, నేను ఈ సుంకరైన మత్తయిని నేను చేర్చుకుంటాను, నువ్వే క్షమించి చేర్చుకుని నీ శిష్యుడిగా చేసుకుంటారు, నేనెవడిని ఆపడానికి అని చెప్పి, నాలాంటోనే నువ్వు నాకు క్షమించావు, ఇదిగో నేను చేర్చుకుంటానని చెప్పి ఎవరితో జత కడుతున్నాడు చెప్పండి? సుంకరి అయిన మత్తయి. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అందుకోసం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? శత్రు లాంటి వ్యక్తిని క్షమించి చేర్చుకునే మనసు ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు సుంకరి ఇంతగా గట్టిగా చెప్తారు. అంతకే వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎందుకు అంత ఆశించుకుంటున్నారు సమాజం అంటే, వాళ్ళు ఎంత ద్రోహులు అంటేనండి, ఆ కాలంలో యూదుల్ని పరిపాలించేది ఎవరంటే రోమీయులు. వీళ్ళు యూదులే ఈ సుంకరులు, కానీ ఆ యూదులతో వాళ్ళ రోమన్స్తో జతకట్టి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకొని వీళ్ళ దగ్గరే డబ్బులు వసూలు చెల్లించి రోమాకి సగం ఇచ్చి సగం జోబులో వేసుకునేవారు, అన్యాయంగా సంపాదించేవారు అనమాట. సో వీళ్ళని అందుకోసం ఏమనేవారంటే అసలు సుంకరులు పాపులు అని అనేవారు అనమాట. సుంకరులు దేంతో కలిపేవారంటే పాపులు అంటే అక్కడ ప్రాస్టిట్యూట్స్ లేదా వ్యభిచారులతో వీళ్ళు కలిపేవారు అనమాట. మీకు 2-3 వచనాలు చూపిస్తే మీకు ఇంకా ఆ సీరియస్నెస్ ఏంటో అర్థమవుతుంది. మీరే నాతో పాటు చూడండి. మార్కు సువార్త 2 15-16 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాలు. అతని ఇంట ఆయన భోజనము కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతో ఆయన శిష్యులతో కూర్చుని. చూడండి, ఇక్కడ సుంకరులు ఎవరితో కలిపారు? ఇక్కడ సుంకరులు పాపులు అంటే వ్యభిచారులతో కలుపుతున్నారు. ఎవరిని? సుంకరుల్ని. ఆ పాపులు అంటే అక్కడ అర్థం ప్రాస్టిట్యూట్స్ అని లేదా వ్యభిచారులు అనమాట. సో సుంకరుల్ని పాపులు వాళ్ళందరూ ఒక గ్రూపే అన్నట్టుగా చేస్తున్నారు. ఇంకా మీరు గమనిస్తే మత్తయి సువార్తకు వచ్చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం.
5:46. మీరు మిమ్మును ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సొంకరులను అలాగే చేయుచున్నారు. చూడండి, ఈ వర్డింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే, సొంకరులు కూడా అలాగే చేస్తున్నారు అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే మీకు అసలు సొంగరులకి తేడా ఏంటి? వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు అంటే అంటే నువ్వు అలాగే చేస్తే వాడికి నీకు అసలు తేడా ఏంటి? ఆడెదవా, నువ్వు ఆడకంటే బెటర్గా ఉండాలి, నువ్వు అలా చేస్తున్నావంటే వాడికి నీకు తేడా ఏంటి? అంటే ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది సుంకరుల్ని ఎలా చాలా నీచంగా సంబోధిస్తున్నారు అక్కడ. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఇట్స్ చాలా సీరియస్ విషయం, చాలా సీరియస్ విషయం. సుంకర్లు అంటే చాలా తక్కువ చూస్తారు అనమాట. అంటే వాళ్ళ బతుకులు అలాంటివి అనమాట, చాలా దరిద్రులు అనమాట. అయ్య బాబాయ్ చాలా దూరంగా ఉండండి రా అన్నట్టు. ఇంకో వచ్చిన ఏంటంటే మత్తయి సువార్త 18 చూడండి. మత్తయి సువార్త 18:17. మాథ్యూ 18:17. అతడు సంఘపు మాట వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సొంకర్నిగాను ఎంచుకో. అంటే సొంకర్ని ఎలాగైతే ఎంచుతావో, ఎలాగ సమాజంలో వెళ్ళేస్తామో, సంఘంలో ఉన్న వ్యక్తి పాపలోనే కొనసాగుతూ మారకపోతే వాడిని సుంకర్లాగే ట్రీట్ చేయండి. అంటే అర్థం ఏంటంటే వాడిని కూడా ఎలా చేయాలి? మనం సుంకర్ని ఎలాగైతే దూరం పెడతామో వీడిని కూడా అలాగే దూరం పెట్టండి అంటున్నాడు అనమాట. సో దీన్ని బట్టి ఈ వచనాలు మీకు అర్థం, సుంకర్ అంటే మీకు ఏమర్థమైపోయింది చెప్పండి? చాలా పాపాత్మ, సమాజం అసలు అసహించుకునే అలాంటి వ్యక్తి. అలాంటి సమాజంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? మత్తయి. అసలు ఈ 12 మంది శిష్యుల్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని ఎవరు బాబు, వీడు కూడా వచ్చేటరా బాబు అన్న అలాంటి మనసు ఉన్నదేమో. కానీ అలాంటి వాడిని ఇలా పిలిచి తోమా మీరిద్దరూ ఒక టీం అని అనేటప్పటికి తోమా మారుమాట లేకుండా మత్తయిని ఏం చేశాడు? చేర్చుకున్నాడు అనమాట. ప్రభు అలాగా సరే, ఇతనితోనే నేను కలిసి ఉంటాను, ఇతనితోనే నేను పరిచర్యకు కూడా వెళ్తాను. ఏమి అలా అంటే అలా చేయడానికి తోమాకు అలాంటి మనసు దేని బట్టి వచ్చిందండి? ఎవరైనా చెప్పగలరా? దేని బట్టి వచ్చిందంటారు? దేని బట్టి తెలుసా? దేని బట్టి చెప్పనా? ఒకటి, తోమాకు అర్థమైంది ఏంటంటే మనం సుంకర్ని చెడ్డోడు అంటున్నాం, దేవుని దృష్టిలో సుంకర్ ఎంత భయంకరుడు నేను అంతే భయంకరుడు. నేను పాపాత్ముడిని, వాడు నరకానికి వెళ్తాడు, నేను కూడా నరకానికి. ప్రభు నన్ను కృప చూపించి రక్షించాడు, ఆ వ్యక్తిని కూడా కృప చూపించి రక్షించాడు. అదే రక్తంతో నన్ను గడిగాడు, అదే రక్తంతో ఆ వ్యక్తిని కూడా కత్తి శుద్ధి చేశాడు, నన్ను క్షమించాడు, ఆ వ్యక్తిని క్షమించాడు. నేను ఆ వ్యక్తి కంటే ఏమాత్రం గొప్ప కాదు. అది ఆ వ్యక్తిని కౌగిలించుకొని చేర్చుకునేటట్టు చేసింది. మనం ఇక్కడ కూర్చున్నామండి, మనం పొరపాటున నేను వీడికంటే నేను కొంచెం బెటర్ అనుకున్నాము అంటే పరిసేయుడికి మనకి పెద్ద తేడా లేదు. బైబిల్లో ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు, ఒకడు పరిసేయుడు, రెండో సుంకరి. పరిసేయుడు థింకింగ్ ఎలాగ ఉంది మీరే చూడండి. వాడు గొప్పలు చెప్పుకుంటాడు దేవుని దగ్గరకు వచ్చి. లూకా సువార్త 18:14 వెయిట్ 11 నుంచి చదువుకుంటా ఉంది. పరిసేయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 11వ వచనం అంతా కూడానండి మనోడు పక్కోడితో తాను ఏం చేసుకుంటున్నాడు? పోల్చుకుంటున్నాడు. పోల్చుకొని ఏమంటున్నాడు చెప్పండి? నేను చోరులు, ఆడు దొంగతనం చేసి నేను చేయలేదు, ఆడు అన్యాయం చేసి నేను ఎవరిని అన్యాయము చేయలేదు, ఇంకా ఆడు వ్యభిచారం చేసేవాడు, నేను మాత్రం ఎవరితో వ్యభిచారము చేయలేదు, ఇతరుల మనుషుల్లాగా లేను. ఈ సొంకరగాళ్ళ కూడా మధ్యలో ఈయన ఏం చేశాడు పాపం, ఈయనతో కూడా కంపేర్ చేసేసుకోండి, నేను ఆడికంటే నేనే చాలా మంచోడిని దేవుని చెప్తున్నాడు అనమాట. 12వ వచనంకి వచ్చినప్పటికీ ఇతను ఇంకెంత మంచి పనులు చేస్తాడో చెప్పుకుంటాడు. వారమునకు 2 మారులు ఉపవాసం చేస్తున్నాను, నా సంపద అంతటిలో నేను 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించాడు. తన గొప్పలు చెప్పుకుంటున్నాడు అనమాట, నేను చాలా మంచోడిని. వాడు పరిసేయుడు. అయితే 13వ వచనం, అయితే సుంకరి దూరంగా నిలిచిండి ఆకాశం వైపు కనులెత్తుటగా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఒకే ఒకటి అడిగాడండి సుంకరి. ఏమనుకుంటున్నాడు చెప్పండి? పాపినైన నన్ను కరుణించు. వెంటనే ప్రభు ఏమన్నాడు తెలుసా?
అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఇతడు నీతిమంతుడు ఎందుకంటే తన పాపస్థితిని ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ పరిసయ్యుడు అతనితో కంపేర్ చేసుకుంటూ నేను వాడికంటే బెటర్. నిజానికి అప్పుడు పాయింట్ ఏంటంటే ఇద్దరూ కూడా పాపులే. దేవుని దృష్టిలో అందరూ ఏం చెప్పండి, పాపులమే. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. టీచర్ గారట స్కూల్లో పరీక్ష పెట్టారట, 100 మార్కులకి పరీక్ష పెడితే ఒకడికేమో 0 వచ్చింది, ఫెయిల్ కదా. ఒకడికేమో 10 మార్కులు వచ్చాయి, ఇంకోటికేమో 20 వచ్చాయి. ఇప్పుడు ముగ్గురు ఏంటండి, పాస్ మార్క్ ఎంత 100కి 35. కాబట్టి అందరికీ తక్కువ వచ్చాయి కాబట్టి అందరు ఫెయిల్ అయ్యారు. కానీ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. టీచర్ గారు జాగ్రత్త వెంటనే ఏంటి మాట్లాడుకుంటున్నారని. 20 వచ్చినాడు చాలా హ్యాపీగా ఉన్నాడట. ఏంట్రా ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, అరే నీకు 0, నాకెన్ని 20. 10 ఆడు అంటున్నాడట, అరే నీకు 0 నాకెన్ని 10 అని చెప్పి చాలా గొప్ప చెప్పుకుంటున్నారంట. టీచర్ చూస్తున్నారట, ఏంటి మాట్లాడుకుంటున్నాడు, సిగ్గులేదు వీళ్ళకి అసలు. ఫెయిల్ అయిన దగ్గరికి వచ్చి ఏంట్రా మాట్లాడుకుంటున్నారంటే అర్థమైంది ఏంటి ఈ గొప్పలు చెప్పుకుంటున్నారని. ముగ్గురు కొట్టారటండి, మరి మామూలు కొట్టలేదట. ముగ్గురు ఫెయిల్ అయ్యారు సిగ్గు లేకుండా. మళ్ళీ వచ్చిన 10 మార్కులకి 20 మార్కులకి గొప్పలు చెప్పుకుంటున్నారు. మనుషులందరం అలాంటి వాళ్ళమే. ఏంటో తెలుసా, ఆడు వ్యభిచారాలు చేస్తూ ఉంటాడు, నేను చాలా మంచివాడిని అండి. నేను ఎప్పుడు అలాంటివి, నేను చిన్నప్పటి నుంచి మంచి మందిరంలోనే ఎదిగాను. ఎంత ఆడు దొంగతనాలు చేసేవాడు, ఆడు బూతులు ఆడేవాడు, నేను చాలా మంచివాడిని అండి. ప్రభు అలా చూసి చెప్తాడు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. తోమకు ఆ మనసు వచ్చింది. తోమ అర్థం చేసుకున్నాడు, ప్రభా నేను ఘోర పాపిని, నువ్వు నన్ను క్షమించి రక్షించుకొని నన్ను కడిగి శుద్ధి చేసి నువ్వు నన్ను చేర్చుకున్నావు. నేను అతిశయించడానికి నాలో ఏమీ లేదు నాయన అని చెప్పి ఆ సుంకర్ని చూసి, ఇతడు నాకు సహోదరుడే, నువ్వు రక్షించుకున్నావు, ఇదిగో నేను అతనితో కలిసి ఉండా. అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే తనలో నా నిజమైన దీనత్వం. దేని బట్టి మనం అతిశయిస్తున్నాం చెప్పండి? ఏ గొప్పతనాన్ని బట్టి? ఏది మనల్ని అతిశయించేటట్టు చేస్తుంది? మనం అతిశయించాల్సింది ఒకే ఒకటి, ఏంటంటే దేవుని కృపను బట్టే మనం అతిశయించాలి. అదే మనల్ని నిజంగా దేవుని స్తుతించేటట్టు చేస్తుంది. సో మొట్టమొదటి పాఠం ఏం నేర్చుకున్నాం చెప్పండి? శత్రువులను క్షమించి చేర్చుకునే మనసు. ఇంతకీ మీరు అడగొచ్చు ప్రశ్న, అసలు మత్తయి మారాడని మనం ఎలా చెప్పొచ్చండి? ఏదైనా ప్రూఫ్ ఉందా మత్తయి మారాడని అని చెప్పాలికి? ఇప్పుడు మత్తయి సువార్త ఎవరు రాశారు? మత్తయి రాశారు కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయం మనం గమనిస్తే 9వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో కూడా యేసు ప్రభు పాపాలు క్షమించేవాడు అన్న పాయింట్ని మనకు తీసుకొస్తున్నాడు. ఎలాగా చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చివరిని ఏముంటుంది? కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. సో అక్కడ పాపాలు క్షమించే దేవుడు అని చెప్పి అక్కడ మనకు అర్థమవుతుంది. కొంచెం కిందకి వెళితే 6వ వచనం చూడండి, ఆయన నువ్వు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసు. సో ఇక్కడ మత్తయి ఏం రాస్తాడు చెప్పండి ఈ ఇన్సిడెంట్ ద్వారా? ప్రభు పాపాలు క్షమించే దేవుడు, పక్షవాతన వ్యక్తిని పాపాలు క్షమించడని చెప్పి వెయిట్ ఆ ఇన్సిడెంట్ చెప్పేసిన వెంటనే 9వ వచనం నుంచి ఎవరి గురించి రాస్తాడు మీరు చెప్పండి? యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టనొద్ద కూర్చుండ మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడింపమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. ఇంటిలో భోజనముకు యేసు కూర్చుని ఉండగా 5 సుంకరులు పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ద ఆయన శిష్యుల యొద్ద కూర్చుని పరిసయ్యులను అది చూచి, మీ బోధకుడు సుంకరులతో పాపులతో ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితనని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమే కోరుచున్నాను కానీ బలిని కోరనను. వాక్యము బామేమిటో మీరు వెళ్ళి నేర్చుకునేవాళ్ళని చెప్పాను. చూడండి 13వ వచనం అంటున్నాడు, నేను పాపులను పిలువవచ్చితనే కానీ నీతిమంతులను. పాపును పిలవడానికి వచ్చాడంట ప్రభు. కానీ ఆ పైన 9వ వచనంలో ఇంతకీ ఏ పాపిని పిలిచాడు ప్రభు? సుంకపు మెట్టనద్ద నుండా మత్తయిని పిలిచాడు. మత్తయి
తన సాక్ష్యాన్ని అక్కడ రాస్తున్నాడండి. ఏమన్నా పాపులు క్షమించేవాడు అని ప్రభువు గురించి చెప్తూ ఆ పాపి ఎవరో కాదు, నేనే, నాలాంటి పిల్లడానికి వేసి ఈ లోకానికి వచ్చాడని చెప్పి అంటున్నాడు. అంటే తన మార్పుల గురించి రాస్తున్నాడు ఇక్కడ. అదంతా తోమా చూశాడు. ఈ వ్యక్తి ప్రభు మార్చాడు, తన పాపాలని క్షమించాడు, తన జీవితాన్ని మార్చాడు, ఈ వ్యక్తి నా సహోదరుడు అని చెప్పి చేర్చుకున్నాడు. బైబిల్లోనండి మార్పు చెందిన ఒక భయంకర వ్యక్తిని చేర్చుకున్న వ్యక్తి, ఇంకో ఎగ్జాంపుల్ నాకు ఏమైనా చెప్పండి. మార్పు చెందిన ఒక వ్యక్తిని చేర్చుకున్న వ్యక్తి, భలే చెప్పారు. ఫిలోమోను ఉన్నాడు. ఫిలోమోను ఎవరిని చేర్చుకున్నాడు? ఓనేసిముని. ఓనేసిము ఒకప్పుడు దొంగతనం చేశాడు, ఎంతో నష్టం తీసుకొచ్చాడు. ఇప్పుడు పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు దగ్గర చాలా కాలం ఉపచారం చేశాడు. పౌలు భక్తుడేమో ఓనేసిముని చూస్తున్నాడు, నా ప్రియ కుమారుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నేను వాక్యం చెప్పాను, నేను కన్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రభు ఈ వ్యక్తిని కూడా రక్షించుకున్నాడు, నేను ఆత్మీయ తండ్రిగా నన్ను చేశాడు, వాక్యం విన్నాడు, మారు మనసు పొందాడు, ఎంతో మారిపోయాడు. ఇప్పుడు ఫిలోమోనుకి లెటర్ రాస్తూ అంటున్నాడు, ఫిలోమోను నువ్వు ఈసారి ఓనేసిముని ఒక దాసుల్లాగా పనోళ్ళలాగా పెళ్ళంగా అంగీకరించడం కాదు, సహోదరులాగా అంగీకరించు, బ్రదర్ అని పిలు, నన్ను చేర్చుకున్నట్టుగా ఓనేసిముని నువ్వు చేర్చుకో అంటాడు అనమాట. ఏమండి ఈ పాయింట్ మనని ఎంత ఆలోచింపజేయాలంటే, నిన్ను నన్ను ప్రభు చేర్చుకున్నాడు కదా, తోటి విశ్వాసిని కూడా అదే రీతిగా చేర్చుకున్నాడే. అలాంటప్పుడు తోటి విశ్వాసిని గతాన్ని నువ్వు పక్కన పెట్టి క్షమించి ఉన్నపాలంగా సహోదరుగా నువ్వేం చేయాలి? ఆ వ్యక్తిని చేర్చుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి ఎలా చేర్చుకున్నాడు? ఆ గతాన్నంతటి క్షమించేశాడు. కుమారుడుగా అంగీకరించి ఉంగరం పెట్టాడు, వస్త్రం వేసాడు, చెప్పులు తొడిగించాడు, గొప్ప విందు చేశాడు, అంగీకరించాడు. పక్కన అన్న ఉన్నాడు, ఏం చేశాడు? వాడు అంగీకరించలే, వాడన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు ఇంత ఆస్తి నష్టం చేశాడు, నీ పరువు తీసేశాడు, అలా చేశాడు, అలాంటి వాడికి నువ్వేంటి పెద్ద విందు చేస్తున్నావు. ఆడు మర్చిపోవట్లే, అతను పాత అంతటిని, తన గతానంతటిని కూడా బయటకు తీస్తున్నాడు. కానీ తండ్రి ఏమాత్రం కూడా జ్ఞాపకం చేయట్లే. మన ప్రభు మనసు అలాంటిదే. ఆయన ఒక్కసారి క్షమించాడంటే ఆయన నిజంగానే మనల్ని క్షమించాడు. మన గతాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన వీపు వెనుక తట్టున వేసుకుంటాడటండి. సముద్రపు అగాధంలో వేసేస్తారు, అంతేగాని తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంతగా మన అతిక్రమాలని దూర్చబడి. వన్స్ ఫర్గివెన్ ఆల్వేస్ ఫర్గివెన్. ఒక్కసారి క్షమించాడంటే మళ్ళీ ఆయన జ్ఞాపకము చేసుకోడు. మన గతం భయంకరమైనది అవ్వచ్చు, కానీ మార్పు చెందేమే, ప్రభు క్షమించేసాడే. అలాంటప్పుడు క్షమించబడిన వ్యక్తిగానే ఒక సహోదరు మనము గతం ఎంత భయంకరమైందా, లీవ్ ఇట్. ప్రభువే క్షమించేసిన తర్వాత నువ్వెవడివి క్షమించకపోవడానికి? కదండి, నిన్ను క్షమించలేదా? నీ క్షమాపణ ఎంత విలువైందో నీకు అర్థమైతే ఆ వ్యక్తిని కూడా నువ్వు అదే మనసుతో క్షమించి ఏం చేస్తావు? చేర్చుకుంటావు. ఇది తోమాలో నేర్చిన శ్రేష్టమైన మొదటి పాఠం అండి. రెండో పాఠానికి వెళ్దాం. తోమాలో మనం నేర్చుకునే రెండో శ్రేష్టమైన పాఠం ఏంటంటేనండి, ప్రభు కోసం తెగించేశాడు. ఆయన ప్రభు కోసం ఏం చేశాడు? తెగించాడు. తెగించే జీవితం కలిగి ఉన్నాడు అన్నమాట. తెగించడం అంటే ఏంటండి? అసలు మామూలుగా అడుగుతున్నాను, తెగించేశాడండి ఈ వ్యక్తి అంటున్నాను అంటే ఏంటి అర్థం? పర్యవసానాలకి భయపడలే. పర్యవసానాలు అంటే ఏంటి? తర్వాత ఏం జరుగుతుందో ఐ డోంట్ కేర్, నేను మాత్రం ముందుకు వెళ్తానంతే. దాన్ని ఏమంటారంటే ప్రాణం పోద్దో, లేకపోతే ఆస్తి నష్టం వద్దో, పేరు పాడవద్దో, లేకపోతే సమాజం నన్ను వెలేస్తారో, ఇదంతా నాకు అనవసరం. నేనేం చేస్తాను? ఇంకా తెగించేసానట అన్నింటికి. అలాంటి వ్యక్తి అట ఎవరు? తోమా. ఇప్పుడు తోమా జీవితాన్ని ఇక్కడ తెగించాడు అన్న విషయం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? యోహాను సువార్త 16వ వచనంలో మంచి మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. అందుకు దిద్దుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. తోమ అన్న మాట ఏంటట? దిద్దుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పు. ఆయనతో పాటు అవసరమైతే ఏమవుదాం? లెట్స్ డై ఫర్ హిమ్. దాన్ని ఏమంటారంటే తెగింపు జీవితం. చెప్పండి అన్నమాట. ఇప్పుడు చూడండి, విశ్వాసి జీవితం అలాగే ఉంటుంది.
ప్రతిదానికి భయం వేస్తాం. ప్రభు నమ్ముకున్నాం, మనం యేసేపు నమ్ముకున్నాం అంటే అది బయటికి తెలిస్తే మనం ఏం నష్టపోతామో, మనుషులు ఏమంటారో, విలేస్తారేమో, దీని తర్వాత ఏదైనా నష్టం అవుద్దేమో. తెగించేయడం అంటే ఏంటి అర్థం? ఏవైతే అవునే. ఇప్పుడు యాయిరు ఉన్నాడండి బైబిల్లో. యాయిరు ఆయన పని ఏంటి? మెయిన్ ఒక సమాజ మందిరపు అధికారి, అంటే యూదుల సమాజ మందిరానికి అధికారి. ఆ టైంలో యేసు ప్రభు అంటే యూదులకు పడదు. వాళ్ళ బ్రతుకులన్నీ బయట పెడతాడు ప్రభు, వాళ్ళ పాపం వాళ్ళకి చూపిస్తాడు, వాళ్ళకి నచ్చలే. అబ్రహాము మా తండ్రి అని చెప్పి మీరు అంటున్నారు, మారు మనసు పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్తాడు ప్రభు. వాళ్ళ బ్రతుకు అంతా చూపిస్తాడు, వాళ్ళ స్వనీతిని చూపిస్తాడు, వాళ్ళకి నచ్చట్లే. ఇప్పుడు యాయిరేమో ఎవరి కాళ్ళ దగ్గరకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఎందుకు? తన కుమార్తె అనారోగ్య పరిస్థితుల్లో చావ సిద్ధంగా ఉంది కాబట్టి పరుగున వచ్చి బహిరంగంగా రోడ్డు మీద ఆయన కాళ్ళ మీద పడిపోయాడు అనమాట. అక్కడ అలా వచ్చాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తనకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి అలా చేయడం వల్ల. అయితే ఉద్యోగం ఎగిరిపోద్ది, సమాజం అంతా అధికారిగా తీసేస్తారు. లేకపోతే ఏం జరగవచ్చు? సమాజం అన్న వెలేయచ్చు, లేకపోతే మీరు అన్నట్టు చంపనా చంపేయచ్చు, రాళ్ళతో కొట్టనే చంపేయచ్చు. తెగించాడండి అంటే అర్థం ఏంటి? ఏమైతే అవునాయి, ఏమైతే అవునాయి. నేను వచ్చేది ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. అదే ధైర్యం. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో అప్పటికే యూదులకి యేసు ప్రభు మీద భయంకరమైన కోపం ఉంది. ఆ ముందు అధ్యాయంకి వెళ్ళండి, మీకు చూపిస్తాను వాళ్ళ కోపం ఏంటో. యోహాను సువార్త 8వ అధ్యాయం నుంచి రాద్దాం. 8వ అధ్యాయము 58-59 వచనాలు చూడండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను. సో అక్కడ ఏం చేద్దాం అనుకున్నారు? యేసు ప్రభుని రాళ్ళతో కూడా చంపేద్దాం అంత కోపం ఎదుగుతున్నారంటే యేసై తప్పించుకొని మొత్తం మీద వెళ్ళిపోయాడు. అదొక సీన్. 10వ అధ్యాయంకి వచ్చేయండి. 10వ అధ్యాయము 30 వచనం చూడండి. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవల్లని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపించిందని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు నీవు మనుషుడవే ఉండి దేవుడిని చెప్పుకొనుచున్నావు గనుక దేవదోషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదామని. కానీ చూడండి ఇక్కడ ప్రభు తన మనుషుడై ఉండట ఏమని చెప్పుకుంటున్నాడు? చెప్పండి అక్కడ ఏముందో చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్. నీవు మనుష్య కుమారుడు అయి ఉండి దేవుణ్ణని చెప్పుకొనుచున్నావు. చాలామంది ఏమంటారు తెలుసా? యేసు ప్రభు ఎప్పుడు నేను దేవుడని ఎప్పుడు చెప్పలేదండి అన్నాడు. మరి ఈ వచనం ఏం రాస్తుందండి? యూదులు అంటున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది మ్యాటర్, నీకు అర్థం కావట్లే. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వేమని చెప్పుకుంటున్నావు? దేవుడు అని చెప్పుకుంటున్నావు, అందుకోసం నేను మిమ్మల్ని రాళ్ళతో కొడుతున్నాను. యేసే చెప్పాడు నేనే దేవుడిని. కొంతమంది ఆయన పాదాల మీద పడ్డారు, కొంతమంది రాళ్ళు ఎత్తారు. మరి నువ్వు ఎలా స్పందిస్తావన్నది నీ చేతిలో ఉంది. కానీ ప్రభు మాత్రం ఆయన దేవుడని క్లియర్గా చెప్పాడు బైబిల్లో. యూదులకు అర్థమైపోయింది ఆ విషయం. కాబట్టి వాళ్ళకి ఏముందంట? చాలా కోపం. 39వ వచనంకి వస్తే మళ్ళీ చూడండి. వారు మరలా ఆయన్ను పట్టుకొని చూచిరు కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది యూదులకి యేసయ్య మీద ఏముంది? కోపం. దొరికితే చంపేద్దామన్నంత కోపం ఉందండి. ఈ సంగతి శిష్యులందరికీ తెలుసు. యేసయ్య కానీ మళ్ళీ యెరూషలేం సైడ్కి వెళ్తే మాత్రం చంపేస్తారు. ఈ లోపల అదే టైంలో కబురు వచ్చింది. ఏంటి? లాజరు చనిపోయాడని కబురు వచ్చింది. ప్రభు నాడు పదని మనం వెళ్దాం అన్నాడు. శిష్యులకి ఎలా ఉంటుంది? ప్రభువా ఇప్పటికే తప్పించుకొని వచ్చాం, చంపేస్తారు అక్కడికి వెళ్తే. అందరూ బిక్కుమని ఉన్నారట. తోమ ఒక్కడ అసలు ప్రతిదానికి ఫస్ట్ నోరెత్తేది ఎవరు? మామూలుగా యేసుప్రభు శిష్యుల్లో పేరు. ఆయన కూడా మాట్లాడట్లేదు. ఎందుకు? బాబోయ్ చంపేస్తారేమో భయం లోపల. ఫస్ట్ మాట్లాడింది ఒక్కలే మాట్లాడాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? తోమాకి స్పష్టంగా తెలుసు వెళితే ప్రభువుని చంపుతారు, ప్రభువుతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తారు, అది మాత్రం క్లియరు. కాబట్టి మేము ఉండిపోతాం, నువ్వు వెళ్ళి ప్రభు అనలే. ఏమన్నాడు? ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళాలి. ఆ మాట అండి ఆయన తెగింపు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది.
అవసరం అవుతుంది, దెబ్బ పడుతుందండి. లాహా అయితే ఏం చేస్తారు? ప్రాణం చేస్తారండి. ఇంకేం చేస్తారు చెప్పండి? ప్రభు కోసం ఎలాగ ఈ లోకాన్ని విడిచిపెట్టాలి? అదేదో ప్రభు కోసం ప్రాణం పెట్టడం కన్నా భాగ్యం ఏముందండి? చూడండి, ఎవరన్నా దేశం కోసం ప్రాణం పెట్టారు కూడా ఏం చేస్తారు? పెద్ద సర్టిఫికేట్ ఇచ్చి మరి మామూలుగా గొప్పగా ఘనతగా చేస్తూ ఉంటారు. దేశం కోసం ప్రాణం పెట్టారండి, అది యుద్ధంలో ప్రాణం. కానీ ఇక్కడ ప్రాణం పెట్టేది ఎవరి కోసం? ప్రభు కోసం. దేశం కోసం ప్రాణం పెట్టడం గొప్ప, ప్రభు కోసం ప్రాణం పెట్టడం గొప్ప అండి. అది చూసాడు అనమాట. దానికోసం ఏం చేస్తాడు? తెగించేస్తాడు అన్నమాట. మా అయితే చంపుతారు. ఆ మనసు రావాలండి మనకి, ఆ మనసు రావాలి మనకి. సో ఇక్కడ మనం నేర్చుకునే శ్రేష్టమైన రెండో పాఠం ఏంటంటేనండి, ప్రభు కొరకు తెగించే జీవితం. బైబిల్లో చాలా అలా చూస్తామండి. దానియేలు జ్ఞాపకం వచ్చాడు. దానియేలు ఎలా తెగించాడు చెప్పగలరా ఎవరన్నా? దానియేలు 6వ అధ్యాయంలో ఏముంటుంది? ఆయనకు ఉదయాన్నే లెటర్ వచ్చింది. ఏం లెటరు? బాబు ఎవరికైనా ప్రార్థన చేస్తే సింహం గోల వేసేస్తారట, సింహాలు చంపేస్తారట. అలాగా, ఓకే ఓకే. తలుపు తీసి నీట్గా ఆయన ప్రార్థన చేస్తే ఏంటంటే ఆయన ధైర్యం ఏంటి? ఆయన మనసు ఏంటంటే ఓహో మహా అయితే సింహాల్లో వేస్తారు అంతే కదా, అంతకంటే ఏం చేయరు కదా, అంతేనా? ఓకే, ప్రార్థన చేసుకుంటాను అయితే. తెగించేసాడు అనమాట. ఏం చేసుకుంటే చేసుకో అన్నప్పుడు అది రావాలండి మనకి, ఆ మనసు రావాలి. ప్రభుకి అలాంటి మనసులు కావాలన్నమాట. పెద్దానికి భయపడి బాబు చంపేస్తారేమోనండి, లేకపోతే అది ఏదో ఇద్దండి, ఇదేదో ఇద్దండి, ఏవైతే అమ్ముకుని. ఏంటండి తోమాకున్న ధైర్యం ఇక్కడ అంటే, ప్రభు ఆ పైన ఒక మాట అన్నాడండి, అది ఆయనకు ఆ ధైర్యంగా ఆ మాట పలికేటట్టు చేసింది. ఇంతకీ ఏంటండి అంటే, కొంచెం పైకి 9వ వచనం చదవండి. ఏమంటున్నాడు? 11:9. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పాను. వెయిట్. ఇక్కడ ప్రభు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటంటే, ఒక రోజులో వెలుతురుంటుంది, ఇంకేముంటుంది? చీకటి ఉంటుంది. వెలుతురుంటుంది, చీకటి. ఆ మాటలను ప్రభు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, మనం ప్రస్తుతం వెలుగు టైం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకు అవకాశము ఇచ్చాడు, సువార్త అవకాశం ఇచ్చాడు కాబట్టి కాపాడే బాధ్యత కూడా ఎవరు తీసుకుంటారు? తొట్టిల్లడు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎటువంటి హాని జరగదు, దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు కాపాడేది ఆయన చూసుకుంటాడు, మన ప్రాణాన్ని కాపాడేది ఆయన. కానీ తర్వాత ఒక టైం వస్తుంది, ఇంకా డోర్స్ క్లోజ్ అయిపోతాయి, చీకటి టైం వచ్చేస్తుంది. అప్పుడు చేద్దామన్నా చేయలేవు, వెళితే నిజంగానే శ్రమ వస్తుంది. కానీ ఇప్పుడు సమయం ఉంది కాబట్టి, సమయం వెళ్తురు ఇంకా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? వెళ్ళి చేసేయాలంటే దేవుని పని అన్నట్టుగా ఆ మాట ఎవరు మైండ్లో పనిచేస్తుంది? తోమా అంటే సమయం ఉందా, దేవుడు కాపాడుతా, ఆయన చూసుకుంటాడా? అయితే ఏవైతే అవనే తెగించేద్దాం. సో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏంటి చెప్పండి? ప్రభు కొరకు ఏం చేయాలి? ఏ వెంటన్నా పరిస్థితి ఎలా ఉంటున్నా, ఏమండి భవిష్యత్తులో ఏమైనా వచ్చిందనుకోండి, ఏదైనా రూల్ ఏంటంటే, ఎవరన్నా చర్చికి వెళ్ళారంటే ఉద్యోగాలు తీసేస్తామని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బాబోయ్ ఉద్యోగం తీస్తుంది, ఎలా బతకాలండి బాబోయ్, నేను రానండి. అదా తెగించడం అంటే ఏంటి చెప్పండి? మనస్ఫూర్తిగా చెప్పండి. ఏమనాలి చెప్పండి? అరే పోషించేది ఉద్యోగం కాదండి, ఈడేటి పోషించేది, నన్ను పోషించేది ఎవరు? దేవుడు కదా పోషించేది. నాకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడే. తీసేసుకునేది కూడా దేవుడే. ఆఖరిగా పెట్టి మళ్ళీ ఇచ్చేది కూడా ఎవరు? దేవుడే. ఆయన కదా ఆయుష్ ఇచ్చేది, ఆయన ఆయుష్ను కొనసాగించేది ఆయన. ప్రభువు చెప్పాడు, ఆకాశ పక్షులు చూడడి, అవి వెత్తవు, కోయవు, పంటలు కూర్చుకొనవు, ఆయనను పరలోకపు తండ్రి వారిని పోషిస్తారు, మీరు వాటికంటే శ్రేష్ఠులకారని చెప్పి అంత మంచి మాటని ప్రభువు ఇస్తూ ఉంటే నేను ఆయన్ని చూడాలా లేకపోతే ఈ బెదిరింపులు చూడాలా? తెగించేస్తాను, ఏం చేసుకుంటే చేసుకోరా అన్నట్టుగా. అదండి ప్రభుకి కావాల్సిన మనసు అన్నమాట. తోమాలో అది కనిపించింది. చెప్పండి, ఇప్పుడు 2 లక్షణాలు, అద్భుతమైన లక్షణాలు చూసాం తోమాలో. ఏంటండి? శత్రువుని క్షమించి చేర్చుకునే లక్షణం. రెండోది ప్రభువు కోసం తెగించే జీవితం. సో అలాంటి తెగించే బైబిల్లో నికోదేము ఇంకా అరిమతే యోసేపు ఏం చేసేసారు? వాళ్ళు తెగించేసి వెళ్ళిపోయారట. ప్రభు దేహం అక్కవండి అని చెప్పి ప్రాణాలు తెగించి, అందరేమో వేరే శిష్యులు అందరూ ఏం చేసేసారు? తలుపులు బిగించుకొని బాబోయ్ అనుకొని చెప్పి దాక్కుంటే, వీళ్ళు మాత్రం ధైర్యంగా వచ్చి తెగించేసి ముందుకు వెళ్ళిపోయారు. అది విశ్వాస లక్షణం. మూడోది మనం త్వరగా చూద్దాం. మూడోది ఏంటంటే, మూడో లక్షణం కదా, దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వ్యక్తి తోమా. దేవునితో ఏముంది ఆయనకి?
అన్యోన్యమైన సహవాసం. చూడండి, యేసు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు అంటే రక్షించింది ఎందుకు అన్నానికి చాలా కారణాలు చెప్పొచ్చు. నేను ఇందాక ఒక కారణం చెప్పాను, ఏంటి, ఆయన్ని ప్రసిద్ధి మనము చేయాలని చెప్పాను. ఇంకో కారణం ఏంటో తెలుసా అండి, ఆయనతో సహవాసం చేయాలట మనం. ఎక్కడ రాస్తుంది? 1 కొరింథీ 1:9, 1 Corinthians 1:9 చూడండి. ఆయనతో మనం సహవాసం చేయాలట, అన్యోన్యమైన సహవాసం చేయాలి. ఎందుకోసం పిలిచాడట మనల్ని? ఎవరితో సహవాసం? తన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచారు. కుమారునితో సహవాసం అంటే ఏంటి? మనిషితో సహవాసం అంటే ఏంటి చెప్పండి? మనిషితో ఫ్రెండ్షిప్. సహవాసం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. మనిషితో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తాం? మామూలు సాధారణంగా ఫోన్ చేస్తాం, మాట్లాడతాం, వాళ్ళ కష్టాలన్నీ మనం వింటాం, మన కష్టాలన్నీ వాళ్ళు చెప్తాం, పుట్టినరోజు అయితే విష్ చేస్తాం, గిఫ్ట్ కొంటాం, అడిగిన కష్టాలు ఉంటే వెళ్ళి సహాయం చేస్తాం. మన మధ్యన ఏముంది? ఒక రకమైన సహవాసం. కలవకుండా ఉండలేము, ఏదో టైంలో కలుస్తూ ఉంటాం, హాయ్ హౌ ఆర్ యు అంటూ ఉంటాం. ఓకే, ఇక్కడ మనం ప్రభు మనల్ని రక్షించుకుంది ఎందుకోసం? ఎవరితో సహవాసం చేయడానికి. ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభుతో మనం ఏం చేయాలటండి? అది తోమాకి బాగా అర్థమైపోయింది. యేసు ప్రభు ఆయన మాటల్లో ఒక తయారు ఏమన్నాడంటే, మీరు కలవరపడకండి, నేను వెళ్ళిపోతున్నాను, మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. తోమ తట్టుకోలేకపోతున్నాడు. అది, ప్రభు నీతో నేను దూరం ఉండే ఆ జీవితాన్నే నేను ఊహించలేకపోతున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడికి వెళ్ళాలంటే దారి ఎలాగా చెప్పి నేను అక్కడికి వచ్చేస్తాను అని అడుగుతున్నాడు అనమాట. ఎక్కడ చూడండి, యోహాను సువార్త 14:5. యోహాను సువార్త 14:5 చూడండి. ఈ 5వ వచనం. అందుకు తోమ, ప్రభు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, మార్గం ఎలాగో తెలియదని ఆయన అడుగా. ఎందుకు అడుగుతున్నాడు? మీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏది? ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, మేము కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను, ఎందుకంటే నువ్వు లేకుండా నేను ఉండలేను. ఇప్పుడు చూడండి, ఫ్రెండ్ 4 రోజులు కనిపించకపోతే మనకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమైపోయారు బాబు, ఫోన్ లేదు, ఊరు లేదు, పలుకు లేదు, అసలు నాకేం బుర్రపిచ్చికిపోయింది, ఎక్కడున్నాడు ఏంటి, అసలు మాట్లాడలేదు ఏంటి అని. ప్రభుతో అలాంటి భావాన్ని చూపిస్తాడు. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావా, అక్కడికి తర్వాత వచ్చి తీసుకెళ్తావా, అలా వద్దు, ఆ ప్లేస్ ఏంటో చెప్పు, దానికి వెళ్ళే మార్గం ఏంటో చెప్పు, మేము వచ్చేస్తాం. ఎందుకంటే ప్రభు దేనికోసం మాట్లాడుతున్నాడు అక్కడ? మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాడంటే ఏ స్థలం? పరలోకం. పరలోకం. ప్రభు నేను నీ దగ్గర ఉండాలి, నీతోనే మాట్లాడుతూ ఉండాలి, ఆ సహవాస క్లోజ్నెస్ ఎప్పుడు ఉండాలి. నువ్వు దూరంగా ఉండే ఒక్క క్షణం నేను తట్టుకోలేను. ఒక పాట ఉంది, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని జీవితం అసలు జీవితమే కాదన్న మంచి. దట్స్ వాట్ థామస్ హార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ అన్నాడు. నువ్వు లేని క్షణం అసలు జీవితమే కాదు నాయన, ఎప్పుడు నేను నీతో ఉండాలి, నేను నీతో క్లోజ్గా ఉండాలి నేను. అలాంటి అన్యోన్యత మనకు ఉందండి. ప్రార్థన చేసుకుని ఎంతకాలం అయిందో, లేకపోతే వాక్యం వినే ఎంతకాలం అయిందో. అయితే ప్రభుతో ఆ అన్యోన్యమైన సహవాసం ఎలా సాధ్యం అండి? అది ఎలా చేయాలి? మామూలుగా ఆలోచించాలండి. ఎలా ఒక ఆయన చెప్పాడు, ఏమండి నేను ఇప్పుడు ప్రభుని స్మరించుకుంటూ ఉంటానండి, ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకసారి చచ్చిపోయి అలా చూసి వెళ్తూ ఉంటానండి, నమస్కారం పెట్టుకుని వెళ్తూ ఉంటానండి. అదేం సహవాసం? అదేం సహవాసం? ఇప్పుడు ఎవరన్నా వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఇంటికి హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అది? అలాగా ఉంది. ఇదేదో చచ్చినట్టు ఒకసారి చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడంట. అదే ఏంటో చాలా అభిమానంగా ఫీల్ అవుతున్నాడు. అది కాదండి ఆయనతో సహవాసం చేయడం. బైబిల్లో స్పెసిఫిక్గా ఉంది ఆయనతో సహవాసం చేయడం, ఆ అన్యోన్యత. ఒక 2 వచనాలు త్వరగా చెప్తాను, మీరు చూడండి. కీర్తన 27:4. కీర్తన 27:4. అక్కడ ఆయన్ని ఎక్కువ తెలుసుకోవాలట మనం. చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇప్పుడు చూడండి, దేవా నేను నీ ప్రసన్నత ఎప్పుడు చూడాలి, నీ గురించి నేను ధ్యానించాలి, అంటే నీ గురించి నేను అర్థం చేసుకోవాలి. సో దేవునితో సహవాసం ఎదగాలి అంటే దేవుని గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన ప్రసన్నత చూడడం, ఆయన ధ్యానించడం అంటే ఆయన గురించి మనము తెలుసుకోవాలి. ఇప్పుడు
కీర్తన 92 ధ్యానించాం ఇప్పుడే ఇందాక. 5 విషయాలు దేవుని గురించి తెలుసుకున్నాం. ఏంటి చెప్పండి? ఆయన విశ్రాంతి ఇచ్చే దేవుడని, అనుదినము కృప ఇచ్చే దేవుడని, సంతోషమిచ్చే దేవుడని, ఘనపరచు దేవుడని, ఆత్మీయంగా మనల్ని ఎదింపజేసే దేవుడని. అంటే దేవుని గురించి మనం ఏం చేస్తున్నాం? తెలుసుకున్నాం. ఆయన ప్రసన్నత ఏంటో చూసాం, ఆయన గురించి అర్థం చేసుకుంటున్నాం, ఆయన ధ్యానిస్తున్నాం. భక్తుడు అంటున్నాడు, అది ఒకరోజు కాదు నాయనా, జీవితాంతం జరగాలి. సపోజ్ ఏదైనా మీటింగ్ జరిగింది, అక్కడ మీ సాయంత్రం మీటింగ్ ఉందండి అంటే నీ సన్నిధి అక్కడ ఉండాలన్నాడు. నువ్వు ఉండాలి అక్కడ. ఎందుకంటే అక్కడ దైవ కార్యం జరుగుతుంది. దేవుని గురించి ఏదో చెప్తారు, నేను వినాలి. అలా వింటేనే ఆయన గురించి కొత్త విషయం తెలుస్తుంటే ఆయనతో సహవాసంలో నేను ఎదుగుతూ ఉంటాను. మీటింగ్ అంటే రావాలండి, అక్కడ ఉండాలి. ఎందుకంటే ఆ మీటింగ్ ద్వారా నీకు జరిగే మేలు ఏంటంటే నీకు దేవునితో సహవాసము పెరుగుతుంది. అక్కడ భోజనాలు పెడతారు, ఇవన్నీ సెకండరీ, అంత వదిలేండి. మీటింగ్ అంటే అక్కడ జరిగేది ఏంటి? మెయిన్ దేవునితో నీకేం పెరుగుతుంది? సహవాసం. ఎందుకంటే అక్కడ చెప్పేది వాక్యం వింటున్నప్పుడు దేవుని గురించి కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది, దేవునితో నీకు సహవాసం పెరుగుతుంది. ప్రభు అదే, భక్తుడు అదే అంటున్నాడు, నేను జీవితాంతం అది జరగాలని ఆయన యెహోవా మందిరంలో నేను నివసించాలని కోరుతున్నాను. మోషే యెహోషువలు అదే చేశారు. ఆయన ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిపోయి ముందు మోషే వెళ్ళాడు, దేవునితో గడిపాడు, బయటకు వచ్చాడు. ఈ లోపల యెహోషువ వెళ్ళిపోయాడు. ఆయన అందులో నుంచి బయటకు రావట్లేదట, ఆయనతో సహవాసంలో ఆయన ఆనందిస్తున్నాడు అంటండి. సో ఇప్పుడు జూమ్ మీటింగ్లు ఎలాంటి పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నామండి? దేవునితో మీకేం పెరగాలి? సహవాసం పెరగాలి. మరి కనెక్ట్ అవ్వరే చాలామంది. అది మీకే మేలు, మీకు దేవునితో సహవాసం పెరుగుతుంది అన్నమాట. వాక్యం వింటున్నప్పుడు ఏదో కొత్త విషయంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ టేస్ట్, రుచి చూచి ఎరిగితేని యెహోవా మరి రుచి చూడాలి, మీరు చూస్తేనే ఆ మధురం ఏంటో మీకు తెలుస్తుంది అన్నమాట. సో అది ఒక రకంగా ఆయనతో మనకు సహవాసం పెరుగుతుంది, ఆయనతో మనం గడపాలి. ఇంకా ఏంటో తెలుసా, ఇంకెలాగండి ఆయనతో అన్యోన్యత మనకు పెరుగుతుందండి అంటే, ఆయన మాటకి మనం విలువ ఇవ్వాలి. ఆయన గురించి తెలుసుకోవడమే కాదు, ఆయన మాటగా మనం ఏమివ్వాలి? విలువ. ఎక్కడ? యోబు అంటాడు మాట. యోబు గ్రంథం 23:12 చూడండి. యోబు గ్రంథం 23:12. ఆయన మాటకి ఎంతో విలువ ఇవ్వాలి. చూడండి, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా, అంటే నా సొంత అభిప్రాయం కంటే నేను దేన్ని ఎక్కువగా ఎంచాను? ఆయన వాక్యాన్ని ఎక్కువగా విలువగా ఎంచాను. సో ఇక్కడ చెప్పండి, దేనికి విలువిస్తున్నాడు? తన సొంత అభిప్రాయాల కంటే దేవుని మాటకి ఎక్కువ విలువిస్తాడు. సో దేవునితో ఇంటిమెసీ అంటారు. ఆ అన్యోన్యత ఎలా పెరుగుతుంది చెప్పండి? ఆ సహవాసం ఎలా పెరుగుతుంది? ఒకటి, ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన మీటింగ్ అంటే ఆయన సన్నిధి జరుగుతుంది, అక్కడ వాక్యం చెప్తారంటే నువ్వు ఉండాలి ఒకటి. రెండోది, ఆయన వాక్యం ఎప్పుడైతే చెప్తున్నారో ఆ మాటకు చాలా నువ్వేమివ్వాలి చెప్పండి అన్నమాట? విలువ. నీ సొంత అభిప్రాయాల కన్నా, స్వభిప్రాయం కన్నా దేవుని మాటకి నువ్వెంతో విలువ ఇవ్వాలి. ఇక్కడ నిజానికి కూర్చోవడం కొంచెం కష్టంగా ఉంది, అయినా మీరు ఎందుకు కూర్చుంటున్నారంటే దేవుని మాటకి మీరు ఏమిస్తున్నారు? విలువ ఇస్తున్నారు. నా మాటలు చెప్తున్నారు కదండి, ఏముంది, తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు, కాసేపు వాక్యం విందాం, ఆ మనసు పెట్టున్నారు చూసారా. ఇది ఎందుకండి అంటే దేవునితో మీకు వ్యక్తిగత సహవాసం పెరుగుతూ ఉంటుంది. మూడోది ఇంకెలాగండి అంటే ఆయనతో నా సహవాసం ఇంకెలా పెరుగుతుందండి అంటే, ఆయన శ్రమల గుండా వెళ్ళినప్పుడు, చాలా ఇంపార్టెంట్, శ్రమల గుండా వెళ్ళినప్పుడట రెండు జరుగుతాయి. దేవుడు మనకు సమీపం అవుతాడు, మనము ఆయన దగ్గరికి వెళ్తాం. ఆ రెండు వచనాలు మీకు చూపిస్తాను, జాగ్రత్త చూడండి. శ్రమలో ఆయన మనకి సమీపంగా ఉంటాడు. ఒక వచనం మీరే చెప్పాలి నాకు ఎక్కడుందో. శ్రమలో దేవుడు మనకు సమీపంగా ఉంటాడు, ఎక్కడుంది బైబిల్లో? కీర్తన 34. విరిగి నలిగిన హృదయముకు మనసునకు యెహోవా ఆసన్నుడు అంటే దగ్గరగా ఉన్నాడు. ఎక్కడుందండి ఆ వచనం? కీర్తన 34:18 చదవండి. విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు అంటే దగ్గరగా ఉన్నాడు. నువ్వు కష్టంలో ఉన్నావు, నీ మనసు విరిగిపోయి బాధలో ఉన్నావు, ఆయన నీకు ఎలా ఉంటాడట? ఆసన్నంగా ఉన్నాడు. అదే కష్టాలు దేవుని నీ దగ్గరికి తీసుకురావడమే కాదు, నిన్ను కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్తా. అది ఎక్కడ రాస్తుందండి? కీర్తన 119:67 వచనం. కీర్తన 119. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనిచున్నాను. 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను.
నీ కట్టడలు ఇప్పుడు నేను నేర్చుకుంటాను అంటే నేను దేవునికి దగ్గర అయ్యాను. ఎప్పుడు? కష్టాలు. ఇప్పుడు చెప్పండి, కష్టాలు ఏం చేస్తాయట? దేవుణ్ణి మన దగ్గరికి తీసుకొస్తున్నాయి, మనల్ని కమాన్ దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాయి. సో శ్రమల గుండా వెళ్ళడం అంత గొప్ప మేలు ఉంది. శ్రమల గుండా వెళ్ళడం, దేవుడు మనకు దగ్గరగా అవుతున్నాడు, మనము దేవుని దగ్గరికి వెళ్తున్నాం. అన్యోన్యత ఎలా పెరుగుతాయంటే చెప్పండి, నేను 3 విషయాలు చెప్పాను. అన్యోన్యత ఎలా పెరుగుతుంది? 1, ఆయన సన్నిధిలో గడపాలి, ఆయన ప్రసన్నత చూడాలి. 2, ఆయన మాటకు ఎంతో విలువ ఇవ్వాలి. ఇంకా మనం శ్రమల గుండా వెళ్ళినప్పుడే దేవుడు ఒక్కొక్కసారి మన శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఆయన మనకు సమీపంగా ఉంటాడు, మనం కూడా ఆయన దగ్గర అవుతూ ఉంటాం అన్నమాట. శ్రమలు మనల్ని ఆయనకు దగ్గరికి వచ్చేటట్టు చేస్తాయి. సో ఇలాగా మనం ఆయనతో అన్యోన్యతలు ఉంటే అంతకన్నా ఆనందం ఇంకోటి ఏమీ లేదు. ఇది మనం తోమాలో నేర్చుకునే 3 గొప్ప లక్షణం. నాలుగోది జాగ్రత్త వినండి. తోమాకి నిజమైన విశ్వాసం ఏంటో ప్రభు నేర్పించాడు. మరొకసారి చెప్తున్నాను, తోమాకి ఏంటిది? నిజమైన విశ్వాసం. తోమా మీరే చెప్పవచ్చు, ఏ సందర్భంలో ప్రభు నేర్పించాడు నిజమైన విశ్వాసం? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అన్నాడు. చూసారా పాయింట్? సో తోమా అప్పటి వరకు నేర్చుకున్న విశ్వాసం ఏదంటే చూసి నమ్మడం. చూసి నమ్మడం అంటే చాలామంది అంటారు, నేను యేసుప్రభు దేవుడు నమ్ముతానండి. ఎప్పుడో తెలుసా, ఇప్పుడు ఒక అద్భుతం చేయాలి, నా జీవితంలో ఇది చేస్తే నేను వచ్చేస్తాను దేవుని మందిరానికి. ఇంకా అది చేయకపోతే రాడట. ఇది ఎలా ఉందంటే వదిలేండి. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నా జబ్బు తగ్గితే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుంటాను. అలా ఉందన్నమాట. జబ్బు తగ్గితేనంటే అప్పుడు వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుంటాడంట. అసలు జబ్బు తగ్గాడంటేనే ఏం చేయాలి? ముందు వెళ్ళాలి, అంతేనా? సో ఇక్కడ అలాగే ఉందన్నమాట. చూసి నమ్ముతాడట. ఇది ఎక్కడ అంటే యేసుప్రభు మరణించి తిరిగి లేచాడని చెప్పి 10 మంది అక్కడ శిష్యులు చెప్తా ఉంటే, లేదు నేను చూసి ఆయన గాయాలు తాకి ఆ చేతుల్లో ఉన్న రంధ్రాలు ఉంటాయి కదా, మేకులు కొట్టారు, అందులో ఈయన వేలు పెడతాడట. అదేంటంటే అలా పెట్టి అతను ప్రూఫ్ చేసుకున్న తర్వాత అప్పుడు నమ్ముతాడట. మనకే కోపం వస్తుంది కదా, కానీ మనం ఆ పొజిషన్లో ఉంటే అలాగే మాట్లాడదామేమో కదండి. నేను నమ్మను అని అన్నాడు. కానీ ప్రభు వచ్చి తోమాతో నేర్పిస్తున్నాడు, తోమా నిజమైన విశ్వాసం ఏంటో తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మవారి ధైర్యులు. అది ఏ సందర్భంలో అన్నాడంటేనండి, శాస్త్రులు పరిశీలన అన్నవాళ్ళు మాకు ఒక అద్భుతం చూపించు అప్పుడు నమ్ముతావు అని అంటే ప్రభు ఒకటే అన్నాడట, సరే నువ్వు చూపించు అంటున్నారు కదా, ఒక అద్భుతం చేస్తాను. అదేంటో తెలుసా? యోనా ఎలాగైతే 3 రోజులు సముద్ర గర్భంలో ఎలాగైతే ఉన్నాడో అలాగ మనిషి కుమారుడు కూడా 3 రోజులు సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు. అంతకన్నా గొప్ప అద్భుతం ఇంకోటి ఏమీ లేదు. అది చూపిస్తా, అప్పుడు నమ్మండి, చూద్దామని అన్నాడు. నిజానికి ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ తెలియజేసింది ఎవరికి తెలుసు? ఫస్ట్ తెలియజేసింది ఎవరికి? చాలామంది మగ్దలేని మరియా అండి అంటున్నారు. అంతకంటే ముందు ఇంకోటి తెలిసిపోయింది. అక్కడ సైనికులు ఉన్నారు, ఆ సైనికులు చూశారు, చచ్చిన వాళ్ళ పడిపోయారు. తర్వాత మెలకు వచ్చింది, పరుగుని వెళ్ళి శాస్త్రుల పరిస్థితులు చెప్పారు. ఆయన లేచిపోయారు, ఆయన అన్నట్టే లేచాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? నమ్మేశారు కదా దెబ్బకి, అబ్బా ఏం అద్భుతం చేశాడు అన్నాడు, చేశాడు, నేను నమ్మేస్తామని చెప్పి వచ్చేసి పాదరం పడిపోయారు కదండి. ఏం చేశారు? డబ్బులు ఇచ్చేసి ఆయన శిష్యులు వచ్చి తీసుకెళ్ళిపోయారని చెప్పండి అండి. సో వాళ్ళు చూశారు కానీ నమ్మలే. సో నిజమైన విశ్వాసం చూచుట ద్వారా కలగదు బాబు, వినుట వలనే విశ్వాసం. బైబిల్లో రోమా 10:17 అదే అంటున్నాడు, వాక్యాన్ని విని నమ్మిన వారే నిజమైన విశ్వాసులు. ప్రభువా నువ్వు అద్భుతం చేసినా చేయకపోయినా, నా జీవితంలో ఏ మేలు చేయకపోయినా సరే, నీ వాక్యం చెప్పింది నువ్వే నిజమైన దేవుడు, నువ్వే రక్షకుడు, నువ్వే మోక్షానికి మార్గం, నువ్వే ప్రభు అని నమ్ముతున్నాను, నీకు లోబడుతున్నాను నాయన అని చెప్పి, అది ప్రభు మన తోమాకి నేర్పించాడు. చాలాసార్లు ప్రభు వాక్యం చెప్తాడు, ఒక మాట ఎప్పుడు అనేవాడు, ఏంటో తెలుసా? చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు విను అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నీకేదో చెప్పాలంటే నీ చెవికి తెలియజేస్తాను, అంటే నీకు వినిపింపజేస్తాను. నువ్వు విన్నది నువ్వేం చేయాలి? నమ్మాలి, మనసు పూర్తిగా నమ్మాలి, మనసు పెట్టి నమ్మాలి, ఇది సత్యమని నమ్మాలి. నువ్వు చెవి గలవాడు వినుగాక అన్నాడు. అద్భుతం చేసినా చేయకపోయినా, నీకు ఏది జరిగినా చెప్పకపోయినా వాక్యంలో ఉంది, నేను నమ్ముతున్నాను. అది నిజమైన విశ్వాసం. సో అది ప్రభు తోమాకి
నేర్పించాడు. ఈవెన్ మోషే కూడా నీ మహిమ నాకు చూపించు నాయనా అని అంటే ప్రభు ఒకటే అన్నాడు, నన్ను చూసిన ఉండలేవు మోషే, నిన్ను బండలో దాస్తాను, నేను నా చేయి అడ్డంగా పెడతాను, నిన్ను దాటి వెళ్ళి నా నామాన్ని ప్రకటిస్తానంతే. ప్రకటించినప్పుడు నువ్వు ఆ బండ సందులో ఉండి ఏం చేయాలి? వినాలంతే. ప్రతి మనిషికి కూడా అండి ఇన్ఫర్మేషన్ 2 ద్వారా వెళ్తాయి, అయితే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. కానీ దేవుడు మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కళ్ళ కంటే దేనికి ఇస్తాడు? చెవికి ఇస్తాడు. అందుకోసం దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూర్చుని వాక్యాన్ని వినాలి. ప్రసంగి 5వ అధ్యాయంలో కూడా ఏముంటుంది చెప్పండి? దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అనాలోచనగా మాట్లాడొద్దు. ఏం చేయాలి? వినాలి. చదవండి వచ్చిన 5:1, ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమును పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్టు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏం చేయాలట అండి? వచ్చి కమాన్ ఆలకించాలి. లిసన్. సో చెవులకు పని పెట్టాలన్నమాట, మనసు పెట్టాలి. ఎందుకంటే దేవుడు నీతో ఏదైనా చెప్పాలి అనుకుంటే వాక్యం ద్వారా సూటిగా ఆయన నీతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు. అదే తోమాకి నొక్కి చెప్పాడు దేవుడు, తోమా అద్భుతం కోసం చూడొద్దు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఓకే, ఆఖరిది ఒకటి చెప్పి ముగిస్తానండి. తోమా నుంచి నేర్చుకున్న ఆఖరి పాఠం ఏంటంటే, ఈ ఫస్ట్ 4 చెప్పేయగలరా? ఎవరు చెప్పగలరు? శత్రువులు లాంటి వ్యక్తిని క్షమించి చేర్చుకున్నాడు. 2ది ప్రభు కోసం తెగించేశాడు. 3 ప్రభుతో అన్యోన్యమైన సహవాసం. 4 నిజమైన విశ్వాసం ఏంటో నేర్చుకున్నాడు. ఆఖరిది ఒక్క పాఠం ఏంటంటేనండి, ప్రభు అధికారం కిందకు వచ్చాడు. మాట అంటున్నాడు, నా ప్రభువా నా దేవా. యోహాను 20:8 ఏమంటాడు చెప్పండి? నా ప్రభువా నా దేవ. నువ్వు నాకేంటి? ప్రభువి. అంటే అర్థం ఏంటంటే, నేను నీ అధికారం కిందకు వచ్చాను, నువ్వు ఎలా చెప్తే నేను కలగా జీవిస్తాను నాయన. నిన్ను నమ్ముకుంది నీ అధికారం కిందకి రావడానికి నేను చెప్పి. ప్రభు నమ్ముకునేవారండి ఆయనకు లోబడాలన్నమాట. ప్రభువు అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం చేసేవాడు. ప్రభుత్వానికి మనందరం ఏం చేస్తాం? మామూలుగా వాళ్ళు ఏమైనా ఆజ్ఞ పాస్ చేశారంటే వెంటనే లోబడతాం. మన జీవితానికి యేసయ్య ప్రభు అంటే ఆయన వాక్యం వినేటప్పుడు ఆయన శిష్యుడిగా, ఆయన దాసుడుగా మనం ఆయన మాటకి ఏం చేయాలండి? లోబడాలి. మనం ఎప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలన్నమాట, దేవా నేను దేవునికి ఏ రకంగా నేను లోబడుతున్నాను, ఏ విషయంలో నిజంగా నేను లోబడాను? నా మాట విషయంలోనా, నా ప్రవర్తన విషయంలోనా, లేకపోతే నా రహస్య జీవితం విషయంలోనా, ఏ విషయానికి నేను నిజంగా లోబడ్డాను? సో తోమా ప్రభు మాటకు లోబడి సువార్త చెప్పడానికి ఎక్కడికి వచ్చాడు తెలుసా? మన దేశానికి సువార్త చెప్పింది ఎవరండి? ప్రభు శిష్యుల్లో తోమా ఇండియా వచ్చాడు, మన దేశం వచ్చాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పినప్పుడు ఆయన్ని చాలామంది బెదిరించారు, చంపేస్తామని బెదిరించారనమాట. అయినా కూడా సువార్త చెప్పాడు. ఎందుకు చెప్పాడండి అంటే, ఎవరికి లోబడి చెప్తున్నాడు? ప్రభువుకు లోబడి చెప్తున్నాడు. నేను ఆయనకి కదా లోబడాలి, ఆయన కదా నాకు చెప్పాడు సువార్త చేయమని, మీరు వద్దంటే నేను మానేయకూడదు కదా, ఆయన చెప్పాడు కదా, నేను ఆయనకు లోబడాలని చెప్పి ఆయన అధికారంకి లోబడి చెప్తున్నాడు. ఏం చేశారు తెలుసా? మీరు మెడ్రాస్ వెళ్తే అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, థామస్ మౌంట్ అని ఉంటుంది. ఆ ప్లేస్లో ఆయన్ని బళ్ళంతో పొడిసి చంపేశారట. దేంతో? దానికంటే ముందు ఆయన్ని ఒక అగ్నిలో పడేశారు. అందులోంచి తప్పించుకోవడానికి బయటకు వస్తూ ఉంటే అప్పుడు బళ్ళంతో పడిసేసారనమాట, పొడిచి చంపేశారనమాట. మీరు ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళండి, ఒకసారి చూసి ఇలాంటి ప్రాంతం ఇంకా ప్రభు శిష్యుడు ఇక్కడికి వచ్చాడా? ఆయన వచ్చాడు కాబట్టి మనలాంటి వాళ్ళకి ఆ సువార్త తెలిసింది కదండి. ప్రభువుకు విధేయత చూపించి ఆ కార్యాన్ని చేశాడు. నువ్వు నేను నిజంగా ఆయన ప్రభుత్వానికి కిందకు వచ్చామా? ప్రశ్నించుకోవాలి. ప్రభువా నేను నీకెంత లోబడుతున్నాను? సువార్త చెప్పే విషయంలో కానీ, నా వ్యక్తిగత విధేయత విషయంలో కానీ, నువ్వు చెప్పిన వాక్యానికి కానీ, ఏ విషయంలో నిజంగా ఖచ్చితంగా నేను నీకు ఒకవేళ నీకు లోబడకపోతే నా జీవితాన్ని నాకు చూపించండి. బళ్ళకి వెళ్ళకముందు
ఎవరికి వారే ఆ రీతిగా పరీక్ష చేసుకుందాం. దయచేసి మోకరించండి. మహాపరిశుద్ధుడా